KVR Maths Academy, Maths an Easy Way. Hi viewers, welcome to KVR Maths Academy. In this video, let's discuss exercise 7.2 in coordinate geometry of 10th class mathematics. Right? Yes, before doing these problems, viewers, please subscribe my YouTube channel. Those who are not subscribed yet. Thank you. Yes, let's go through this. Yeah. First question. Find the coordinates of the point which divide the join of -1, 7 and 4, -3 in the ratio 2:3. Come again. Find the coordinates of the point which divides the join of -1, 7, 4, -3 in the ratio of 2:3. అంటే XY కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. XY ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటి ఇక్కడ -1, 7, 4, -3ని 2:3 రేషియోలో డివైడ్ చేసే పాయింట్ ఏదైతే ఉంటుందో అది ఫైండ్ అవుట్ చేయాలి. రైట్? సపోజ్ చూడండి, మనకి ఒక లైన్ సెగ్మెంట్ ఏ ఇక్కడ -1, 7 పాయింట్ బి 4, -3 అనే పాయింట్ ఉంది. సో దీన్ని 2:3 రేషియోలో డివైడ్ చేస్తుందండి. పి అనే పాయింట్ ఎక్స్, వై 2:3 రేషియోలో డివైడ్ చేస్తుందంట. అయితే కనుక ఈ ఎక్స్, వై పాయింట్ ఏంటి ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. రైట్? ఎస్. Solution. Given points are A -1, 7 and B 4, -3. Right? P x, y divide these points in the ratio of 2:3 అన్నాడు కదా. 2:3 చూడండి, ఇక్కడ మనం ఏం తీసుకుంటామంటే ఏ x1, y1 అని, ఇదేమో b x2, y2 అని తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ ఇది రేషియో ఉంది కదా, m1:m2 రేషియో అనమాట. సో xy కావాలంటే మనకి ఏదో ఫార్ములా వేయాలి. x, y ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటమ్మా? ఎస్, m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2. ఇది x కోఆర్డినేట్, y కోఆర్డినేట్ వచ్చి m1 y2 ప్లస్ m2 y1 బై m1 ప్లస్ m2. రైట్? m1 x2 ప్లస్ m2 x1 బై m1 ప్లస్ m2, m1 y2 ప్లస్ m2 y1 బై m1 ప్లస్ m2. ఎస్, చూడండి ఇక్కడ m1 అంటే ఏంటి? m1 అంటే 2, m2 అంటే 3. నెక్స్ట్ x1 y1, x2 y2 అని తీసుకున్నాం. రైట్? సో లెట్ us సబ్స్టిట్యూట్. m1 అంటే 2, x2 4 ప్లస్ m2 అంటే 3, x1 అంటే -1 బై 2 ప్లస్ 3. నెక్స్ట్ m1 2 ఇంటూ y2 అంటే -3 ప్లస్ m2 3 ఇంటూ y1 అంటే 7 బై m1 ప్లస్ m2 2 ప్లస్ 3. రైట్? దట్ ఈస్ ఈక్వల్ టు 2 4s 8 ప్లస్ ఇంటూ మైనస్ 3 1s 3 బై 2 ప్లస్ 3 5. నెక్స్ట్ 2 3s -6 ప్లస్ 3 7s 21 బై 5. సో దట్ ఈస్ ఈక్వల్ టు 5 బై 5 15 బై 5. రైట్? 5 1 time get cancelled, 5 3 times. That is equal to 1, 3. So required points are, therefore required coordinates of the point is 1, 3. Have you got it? Yes, note it down. Next, second question. Find the coordinates of the points of trisection of the line segment joining 4, -1 and -2, -3. Find the coordinates of the points of trisection of the line segment joining 4, -1 and -2, -3. ఒక లైన్ సెగ్మెంట్ని పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటే 3 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేయమంటున్నాడు. అంటే సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4, -1, బి ఈజ్ ఈక్వల్ టు -2, -3. ఇలా ఉంటే కనుక దీన్ని పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటే ఈ లైన్ సెగ్మెంట్ని 3 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేయమంటున్నాడు. అంటే మధ్యలో 2 పాయింట్స్ ఉంటాయి, పి ఒకటి క్యూ. సపోజ్ ఇది ఏ కదా, ఇది పి, ఇది క్యూ అనుకుందాం.
చూడండి, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్, 3 ఈక్వల్ పార్ట్స్. రైట్, అన్నీ కూడా రేషియో ఎలా ఉన్నాయి? 1:1:1 రేషియోలో ఉన్నాయి. రైట్, ఫస్ట్ మనం పీ పాయింట్ కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది ఎన్ని పార్ట్స్ టోటల్గా? ఇది 1 పార్ట్, నెక్స్ట్ ఇది 2 పార్ట్స్, 1:2 రేషియోలో తీసుకోవాలి. అదేవిధంగా క్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే అప్పుడు ఏం చేయాలి? ఇది 2 పార్ట్స్ కాబట్టి ఇది 2 పార్ట్స్, 2:, ఇది 1 పార్ట్ కాబట్టి 2:1 రేషియోలో తీసుకొని చేయాలన్నమాట. రైట్, ఎస్, ఫస్ట్ కోఆర్డినేట్స్ ఆఫ్ పీ ఫైండ్ అవుట్ చేద్దాం మనం. రైట్, ఎస్, సొల్యూషన్ గివెన్ పాయింట్స్ ఆర్ A 4, and B -2, -3. Let the trisectional points on AB are P and Q. ఫస్ట్ పీ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఏం యూజ్ చేసి? సెక్షన్ ఫార్ములా యూజ్ చేసి. యాక్చువల్లీ x, y కదా, x, y ఈజ్ ఈక్వల్ టు m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2. తర్వాత y కోఆర్డినేట్ అయితే m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2. రైట్, సో బై యూజింగ్ దిస్ ఫార్ములా ఫస్ట్ పీ కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. px, y ఈజ్ ఈక్వల్ టు ఏ రేషియోలో? ఏ రేషియో అంటే ఫస్ట్ 1:2 రేషియోలో తీసుకోవాలంటే ఇక్కడ m1, ఇది m2, ఇక్కడ x1 y1, ఇది x2 y2 యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ రేషియో మాత్రమే మారుతుంది. సో m1 x2, m1 అంటే 1 × x2, ఇది x1 y1 x2 y2 తీసుకోండి. m1 x2 అంటే -2. రైట్, 1 × x2 అంటే -2 ప్లస్ m2 అంటే 2 × x1 4 బై 1 ప్లస్ 2. నెక్స్ట్ m1 y2 1 × y2 -3 ప్లస్ m2 అంటే 2 × y1 అంటే -1 బై 1 ప్లస్ 2. రైట్, that is equal to 1 - 2 is -2 plus 2 4s 8 by 3, -3 -2 by 3. Right, that is equal to 6 by 3, -5 by 3. అంటే దిస్ ఈజ్ 2, -5 by 3 వచ్చింది. ఏంటి పీ కోఆర్డినేట్స్ ఏమొచ్చిందమ్మా? 2, -5 by 3 అనేది. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు క్యూ కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. qx, y ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఏ రేషియో తీసుకోవాలి? ఇది 2 రేషియో, ఇక్కడి నుంచి ఇక్కడికి 2 పార్ట్స్, ఇక్కడి నుంచి ఇక్కడికి 1 పార్ట్ కాబట్టి 2:1 రేషియోలో తీసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్. దట్ ఈస్ ఈక్వల్ టు m1 x2. m1 అంటే ఏం తీసుకోవాలి? 2 × x2 -2 ప్లస్ 1 × 4 by 2 plus 1. Next 2 × -3 plus 1 × -1 by 2 plus 1. Right, that is equal to -4 plus 4 by 3. Next -6 minus 1 by 3. That is equal to 0. -4 plus 4 will be 0. 0 by 3, -7 by 3. అంటే 0, -7 by 3. So therefore find the coordinates of the points of trisection అన్నాడు కదా. Therefore coordinates of the points of trisection are ఫస్ట్ ఏమొచ్చింది? 2, -5 by 3, 2, -5 by 3 అండ్ సెకండ్ది 0, -7 by 3. Have you understood clearly? Yes, note it down. The third question చాలా పెద్ద క్వశ్చన్ ఇది, ఒకసారి క్లియర్గా చూద్దాం. టు కండక్ట్ స్పోర్ట్స్ డే యాక్టివిటీస్ ఇన్ యువర్ రెక్టాంగులర్ షేప్డ్ స్కూల్ గ్రౌండ్ ABCD
lines have been drawn with chalk powder at a distance of 1 meter each. 100 flower pots have been placed at a distance of 1 meter from other along AD as shown in the figure. Niharika runs 1/4 of the distance AD on the second line and posts a green flag. Preet runs 1/5 of the distance AD on the 8th line and posts a red flag. What is the distance between both the flags? If Rashmi has to post a blue flag exactly halfway between the line segment joining the two flags, where should she post her flag? Come again. To conduct sports day activities in your rectangular shaped school ground ABCD, lines have been drawn with chalk powder at a distance of 1 meter each. అంటే స్పోర్ట్స్ డే యాక్టివిటీస్ కండక్ట్ చేసినప్పుడు సో ఇక్కడ ఫిగర్లో చూపించినట్టు మొత్తం 10 లైన్స్ అయితే డ్రా చేసి ఉన్నాయి, అవునా? అంటే ఈచ్ 1 మీటర్ డిస్టెన్స్లో 10 లైన్స్ అయితే డ్రా చేసి ఉన్నాయి. నెక్స్ట్ 100 ఫ్లవర్ పాట్స్ హ్యావ్ బీన్ ప్లేస్డ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 1 మీటర్ ఫ్రమ్ ఈచ్ అదర్ అలాంగ్ ఏడి. చూడమ్మా, ఏడి మీదుగా 1 2 3 4 5 అలాగా మొత్తం 100 ఫ్లవర్ పాట్స్ అయితే పెట్టున్నాయి. ఎస్ షోన్ ఇన్ ద ఫిగర్. నిహారిక రన్స్, నిహారిక అంట 1/4 ఆఫ్ ద డిస్టెన్స్ ఏడి, 1/4 ఆఫ్ ద షీ రన్స్ 1/4 ఆఫ్ ద డిస్టెన్స్ ఏడి మీద ఉన్న మొత్తం 100 ఫ్లవర్ పాట్స్ అంటే 100 మీటర్స్ కదా. చూడండి, 100 ఫ్లవర్ పాట్స్ ఉన్నాయి అంటే 100 మీటర్స్లో 1/4 ఆఫ్ ద డిస్టెన్స్ కవర్ చేసి అక్కడ గ్రీన్ ఫ్లాగ్ పోస్ట్ చేసింది. అదేవిధంగా ప్రీత్ రన్స్ 1/5 ఆఫ్ ద డిస్టెన్స్. ప్రీత్ అయితే మొత్తం ఈ 100 మీటర్స్లో 1/5 ఆఫ్ ద డిస్టెన్స్ రన్ చేసి ఆ ఫ్లాగ్ అయితే చూడండి 8th లైన్ మీద ఓ ఫ్లాగ్, రెడ్ ఫ్లాగ్ అయితే పోస్ట్ చేశాడు. అయితే కనుక వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ బోత్ ద ఫ్లాగ్స్, ఆ ఫ్లాగ్స్ మధ్య డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. అదేవిధంగా ఈ రష్మి హ్యాస్ టు పోస్ట్ ఏ బ్లూ ఫ్లాగ్. రష్మి బ్లూ ఫ్లాగ్ పట్టుకొని వచ్చిందంట. ఆమె ఎగ్జాక్ట్లీ హాఫ్వే బిట్వీన్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద 2 ఫ్లాగ్స్. అంటే ఈ 2 ఫ్లాగ్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ 2 ఫ్లాగ్స్కి సరిగ్గా మధ్యలోని బ్లూ ఫ్లాగ్ అయితే పెడదామని అనుకుంటుందంట. అయితే కనుక అమ్మాయి ఎక్కడ పెట్టాలి అని అడుగుతున్నాడు. లెట్ us find solution. See the figure clearly. Yes, distance covered by నిహారిక. చూడండి, నిహారిక ఎంత డిస్టెన్స్ కవర్ చేసింది? 1/4 ఆఫ్ ద డిస్టెన్స్ కాబట్టి 1/4 ఇంటూ 100 కదమ్మా, దట్ ఈస్ ఈక్వల్ టు 25. సో కోఆర్డినేట్స్ ఏమవుతాయేమో, కోఆర్డినేట్స్ ఆఫ్ నిహారిక, కోఆర్డినేట్స్ ఆఫ్ నిహారిక ఏమవుతుంది అంటే ఈ అమ్మాయి సెకండ్ లైన్లో పరిగెట్టింది కాబట్టి ఎక్స్ యాక్సిస్ మీద 2 తీసుకుంటాం, వై యాక్సిస్ మీద 25 తీసుకుంటాం. ఎస్ ఈజ్ ఈక్వల్ టు 2, 25. isn't it? Yes. Next, distance covered by ప్రీత్ చూడమ్మా ఎంత, ఆ అబ్బాయి 1/5 ఆఫ్ ద డిస్టెన్స్ అన్నాడు కదా ఏడి, కాబట్టి 1/5 ఆఫ్ ద 100 అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 20. అంటే కోఆర్డినేట్స్ ఆఫ్ ప్రీత్ ఈజ్ ఈక్వల్ టు, ఈ అబ్బాయి 8th లైన్లో పరిగెట్టాడు కాబట్టి 8, ఎక్స్ యాక్సిస్ మీద 8, వై యాక్సిస్ మీద 20 తీసుకుంటాం. సో ఈ ఫ్లాగ్స్ మధ్య డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు కాబట్టి బై డిస్టెన్స్ ఫార్ములా ఇక్కడ మనం ఏం తీసుకుందామంటే నిహారిక ఏమో n అంటే 2, 25 నిహారిక కాబట్టి ప్రీత్ 8, 20 కదా, 8, 20. సో NP ఈజ్ ఈక్వల్ టు √(x2 - x1) అంటే 8 - 2 హోల్ స్క్వేర్ ప్లస్ ఇది 20 - 25 హోల్ స్క్వేర్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 8 - 2 అంటే 6 స్క్వేర్, 6 స్క్వేర్ ఈజ్ 36 ప్లస్ 20 - 25 మీన్స్ -5 హోల్ స్క్వేర్ అంటే ప్లస్ 25. దట్ ఈజ్ ఈక్వల్ టు √61 అనమాట యూనిట్స్. సో ద డిస్టెన్స్ బిట్వీన్ నిహారిక ఫ్లాగ్ అండ్ ప్రీత్ ఫ్లాగ్ ఈజ్
61 యూనిట్, రూట్ ఆఫ్ 61 యూనిట్స్. వాడు ఏం చెప్తున్నాడు ఇప్పుడు, వీళ్ళిద్దరికీ మధ్యలో ఎగ్జాక్ట్గా ఈ లైన్ సెగ్మెంట్ ఏదైతే ఉందో, ఈ లైన్ సెగ్మెంట్, ఈ ఫ్లాగ్స్ కలిపే లైన్ సెగ్మెంట్ ఏదైతే ఉందో, వాటికి ఆ రెండింటి లైన్ సెగ్మెంట్స్కి మధ్యలోని ఒక ఫ్లాగ్ పెట్టాలంట, రశ్మి, బ్లూ ఫ్లాగ్. సో దాని పొజిషన్ ఎక్కడ అని అడుగుతున్నాడు. రైట్, ఇంక ఇది అవసరం లేదు కదా, తీసేస్తున్నాను. రైట్, ఇప్పుడు చేద్దాం చూడండి. కోఆర్డినేట్స్ ఆఫ్ బ్లూ ఫ్లాగ్ బై రశ్మి కదా. రైట్, బై రశ్మి అంటే చూడండి, ఇప్పుడు నిహారిక ఫ్లాగ్ ఎక్కడ ఉందనుకుందాం, N2,25. ప్రీత్ ఫ్లాగ్ ఎక్కడ ఉందనుకుందాం, ఇట్ విల్ బి 8,20. రైట్, సో ఇది ఎగ్జాక్ట్గా మధ్యలో ఉంటే ఇక్కడ రశ్మి ఫ్లాగ్ ఇక్కడ ఉండాలి. సో ఇక్కడ ఉండాలంటే ఆర్ మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రెండింటికి మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి సో రశ్మి ఫ్లాగ్ ఎక్కడ పెట్టాలని తెలిసిపోతుంది. రైట్, ఎస్, రశ్మి ఫ్లాగ్ కాబట్టి ఇక్కడ RX, Y ఈజ్ ఈక్వల్ టు, మనం ఫార్ములా తీసుకోవచ్చు, మిడ్ పాయింట్ x1 ప్లస్ x2/2 y1 ప్లస్ y2/2. రైట్, దట్ ఈస్ ఈక్వల్ టు x1, ఇది x1 y1, ఇది x2 y2 అని తీసుకోవచ్చు మనం. ఎస్, 2 ప్లస్ 8/2 25 ప్లస్ 20/2. సో దట్ ఈస్ ఈక్వల్ టు 10/2 45/2. ఎస్, దట్ ఈస్ ఈక్వల్ టు 2 5 అంటే 5 45/2 అంటే ఎంత వస్తుందన్నమాట, 22.5 అనమాట. అంటే ఎక్స్ యాక్సిస్ మీద ఫిఫ్త్ లైన్లో 22.5 దగ్గర ఫ్లాగ్ పెడితే సరిపోతుంది. రైట్, దేర్ఫోర్ రశ్మి షుడ్ పోస్ట్ ద ఫ్లాగ్ ఇన్ ఫిఫ్త్ లైన్, ఎక్స్ యాక్సిస్ మీద ఫిఫ్త్ కాబట్టి ఫిఫ్త్ లైన్ at a distance of 22.5 meters. ఫిఫ్త్ లైన్లో డిస్టెన్స్ 22.5 meters డిస్టెన్స్లో ఫ్లాగ్ అయితే పోస్ట్ చేయాలంట. ఇక్కడ రూట్ 61 ఉంది కదా, రూట్ 61 meters అని రాసుకోండి. రైట్, హ్యావ్ యూ అండర్స్టూడ్ క్లియర్లీ? ఎస్, నోటిడా. నెక్స్ట్, fourth question. Find the ratio in which the line segment joining the points -3, 10 and 6, -8 is divided by -1, 6. Look here. Find the ratio in which the line segment joining the points, 2 points ఇచ్చేసాడు, is divided by -1, 6 అనేసి a point x y కోఆర్డినేట్స్ కూడా ఇచ్చేసాడు. సో ఆ రేషియో ఫైండ్ చేయమంటున్నాడు. రైట్, అంటే ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ సపోజ్ ఏ -3, 10, బి 6, -8 అయిన 2 పాయింట్స్ తీసుకుంటే కనుక ఇక్కడ -1, 6 అనేది చూడండి, పి కోఆర్డినేట్స్ -1, 6 అనే పాయింట్స్ అయితే ఇచ్చేసాడు. అయితే ఇది ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అని అడుగుతున్నాడు. ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది ఈ P -1, 6 అనే పాయింట్ ఏబిని ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అని అడుగుతాడు. సో మనం ఏం చేద్దాం, రేషియో తీసుకుందాం. సపోజ్ ఈ డివైడ్ చేసే రేషియో K:1 అనే రేషియోలో తీసుకుందాం. K:1 అనే రేషియో తీసుకుందాం. సో దాన్ని బట్టి K వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఈ రేషియో ఏంటనేది అర్థమైపోతుంది. రైట్, ఎస్, సొల్యూషన్. గివెన్ పాయింట్స్ ఆర్ A -3, 10 and B 6, -8. Right, Px, y is equal to P -1, 6 కూడా ఇచ్చేసాడు, వాడు ఇచ్చేసాడు x, y అనేది. నెక్స్ట్ let the ratio be K:1. Let the ratio be K:1 అనే రేషియో తీసుకున్నాం. సో బైసెక్షన్ ఫార్ములా చూడండి, Px, y అంటే ఫార్ములా ఏంటమ్మా, m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2
కామా m1 y2 ప్లస్ m2 y1 బై m1 ప్లస్ m2 రైట్. సో ఎక్స్ కామా వై అంటే మనకి ఏమి ఇచ్చేసాడు, -1, 6 ఈజ్ ఈక్వల్ టు చూడండి ఇక్కడ m1 x2 ఇది x1 y1 x2 y2 అనుకుందాం. ఇది m1:m2 రేషియో. m1 అంటే k ఇంటూ x2 అంటే 6, k ఇంటూ 6 ప్లస్ m2 అంటే 1 కదా, 1 ఇంటూ x1 మీన్స్ -3 బై k ప్లస్ 1 కామా ఇది m1 అగైన్ k ఇంటూ y2 -8 ప్లస్ m2 అంటే 1 ఇంటూ y1 అంటే 10 బై k ప్లస్ 1 రైట్. సో -1, 6 ఈజ్ ఈక్వల్ టు ఇది తీసుకుంటే కనుక ఇది 6k - 3 1s 3 బై k ప్లస్ 1. నెక్స్ట్ ఇక్కడ -8k ప్లస్ 10 బై k ప్లస్ 1. చూడండి బోత్ సైడ్స్ ఈక్వల్ చేసామనుకోండి, -1 ఇక్కడ 6k - 3 బై k ప్లస్ 1, 6కి -8k ప్లస్ 10 బై k ప్లస్ 1 అనేది ఈక్వల్ అవుతుంది. మనం ఏం చేద్దామంటే ఓన్లీ ఎక్స్ కోఆర్డినేట్స్ ఈక్వల్ చేద్దాం. -1 అంటే మరి 6k - 3 బై k ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు -1. ఇది మాత్రమే తీసుకున్నాను, ఎక్స్ కోఆర్డినేట్స్ రెండు తీసుకున్నాను రైట్. సో దట్ ఎంప్లాయిస్ 6k - 3 ఈజ్ ఈక్వల్ టు -1 ఇంటూ k ప్లస్ 1 అంటే -k -1 రైట్. -k ట్రాన్స్ఫర్ చేసేయండి. 6k ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు -1 -3 ట్రాన్స్ఫర్ ఇంటూ దిస్ సైడ్ +3. 7k ఈజ్ ఈక్వల్ టు 2, k ఈజ్ ఈక్వల్ టు 2/7 వచ్చింది. k ఈజ్ ఈక్వల్ టు 2/7. సో k ఈజ్ ఈక్వల్ టు 2/7ని రిక్వైర్డ్ రేషియో మనం తీసుకున్న రేషియోలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో దేర్ఫోర్ రిక్వైర్డ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు k:1 కదా, k అంటే 2/7:1. మనం ఏం చేయొచ్చు, ఇక్కడ రేషియోలో సేమ్ నెంబర్స్తో మల్టిప్లై చేయొచ్చు కాబట్టి 7తో మల్టిప్లై చేసామనుకోండి 2:7 అనమాట. అంటే సో రిక్వైర్డ్ రేషియో విల్ బి 2:7. హ్యావ్ యూ అండర్స్టూడ్ క్లియర్లీ? ఎస్, నోట్ ఇట్ డౌన్. Fifth question, find the ratio in which the line segment joining A 1, -5 and B -4, 5 is divided by the x-axis. Also find the coordinates of the point of division. Come again. Find the ratio in which the line segment joining A 1, -5 and B -4, 5 is divided by the x-axis. Divided by the x-axis అంటే ఏంటి, x-axis మీద పాయింట్ మనం తీసుకోవాలంటే ఏంటి, x, 0 రైట్. ఆల్సో ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ ఆఫ్ డివిజన్. ఆ డివిజన్ చేసే పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఫస్ట్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత కోఆర్డినేట్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాలన్నమాట రైట్. ఎస్, చూడండి ఇక్కడ మనకి ఏ 2 పాయింట్స్ ఇచ్చాడు, 1, -5, బి దగ్గర -4, 5 అని 2 పాయింట్స్ ఇచ్చాడు. ఇక్కడ P అనే పాయింట్ ఉంది, అది x యాక్సిస్ మీద పాయింట్ అంటున్నాడు. x యాక్సిస్ మీద పాయింట్ అంటే x, 0. సో ఇక్కడ డివైడ్ చేసే రేషియో సేమ్ ముందు సమ్మలాగే k:1 అనుకుందాం. సో దాన్ని బట్టి ఫస్ట్ ఈ రేషియో ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నెక్స్ట్ P కోఆర్డినేట్స్ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం రైట్. ఎస్, సొల్యూషన్. గివెన్ points are A 1, -5 and B -4, 5. Next, the point on x-axis be Px, 0. Next, let the ratio be k:1. Isn't it? Let the ratio be k:1. Right. Bisection formula. Yes, Px, y is equal to m1 x2 plus m2 x1 by m1 plus m2 m1 y2 plus m2 y1 by m1 plus m2.
చూడండి ప్రతిదానికి కూడా ఇలా ఫార్ములా వేస్తేనే మనకి మార్కులు బాగా పడడానికి అవకాశం ఉంటుంది, రైట్? ఎస్, ఇక్కడ పిఎక్స్ కామా వై అంటే ఏం తీసుకున్నాం? ఎస్పిఎక్స్ కామా 0, ఎక్స్ కామా 0 ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఇది x1 y1 x2 y2 రేషియో m1:m2 అంటే k:1, రైట్? m1 విల్ బి k ఇంటూ x2 -4 ప్లస్ m2 అంటే 1 ఇంటూ x1 1 బై k ప్లస్ 1 కామా నెక్స్ట్ k ఇంటూ y2 5 ప్లస్ 1 ఇంటూ y1 -5 బై k ప్లస్ 1 m1 ప్లస్ m2 కదా, రైట్? దట్ ఇంప్లైస్ x కామా 0 ఈజ్ ఈక్వల్ టు ఇది మైనస్ k ప్లస్ 1 బై k ప్లస్ 1, నెక్స్ట్ ఇది 5k మైనస్ 5 బై k ప్లస్ 1, రైట్? ఇక్కడ చూడండి ఫస్ట్ 2 కోఆర్డినేట్స్ ఈక్వల్, నెక్స్ట్ 2 కోఆర్డినేట్స్ ఈక్వల్ కదా. ఇక్కడ 0 ఉంది కాబట్టి సెకండ్ కోఆర్డినేట్ తీసుకున్నాను నేను. సెకండ్ కోఆర్డినేట్ తీసుకున్నాం అనుకోండి సింప్లిఫికేషన్ ఈజీ అవుతుంది, రైట్? ఇది తీసుకుందాం. 5k మైనస్ 5 బై k ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అనేది తీసుకుందాం. దట్ ఎంప్లాయిస్ 5k మైనస్ 5 బై k ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ k ప్లస్ 1 హోల్గా పంపించామంటే అది కూడా 0 అయిపోతుంది. 0 ఇంటూ k ప్లస్ 1 విల్ బి, సో 5k మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ 5k ఈజ్ ఈక్వల్ టు 5. దట్ ఎంప్లాయిస్ k ఈజ్ ఈక్వల్ టు 5 బై 5 అంటే 1 వచ్చింది. k అంటే ఏమొచ్చింది? 1 వచ్చింది. దేర్ ఫోర్ రిక్వైర్డ్ రేషియో ఈజ్ 1:1. అంటే ఇది k బదులు 1:1 వచ్చింది, రైట్? 1:1 వచ్చిందంటే p అనే పాయింట్ ఏమవుతుంది? మిడ్ పాయింట్ అయిపోతుంది కదా. సో p అనేది మిడ్ పాయింట్ అయిపోతుంది. ఇది 1:1 రేషియోలో డివైడ్ చేస్తే కనుక. సో ఇక్కడ మనకి మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక p కోఆర్డినేట్స్ ఏంటో తెలిసిపోతాయి, రైట్? ఎస్, నౌ p ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ AB. Therefore, p coordinates p x comma y is equal to actually x1 plus x2 by 2 y1 plus y2 by 2. That is equal to x1 అంటే 1 plus x2 అంటే -4 by 2 comma y1 అంటే -5 plus y2 అంటే 5 by 2. చూడండి ఇది 1 మైనస్ 5 4 అంటే -3/2, -5 ప్లస్ 5 విల్ బి 0, 0/2 అంటే 0. సో మనకి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? -3/2. 0కి 0 సరిపోయింది కదా, అంటే y కోఆర్డినేట్ ఏమీ లేనట్టే కదా, రైట్? దేర్ ఫోర్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ p ఈజ్ -3/2, 0. Have you understood clearly? Yes, no, no. Next, sixth one. If 1, 2, 4, y, x, 6 and 3, 5 are the vertices of a parallelogram taken in order, find x and y. Come again. If 1, 2, 4, y, x, 6 and 3, 5. These are the vertices of a parallelogram. Then find x and y అని ఇచ్చాడు. సో ఈ వెర్టిసైజ్ అయినట్లయితే ABCD పాయింట్స్ ఇచ్చాడు. ఎక్స్ ఇక్కడ వై ఇక్కడ ఎక్స్ అండ్ వై ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. యాక్చువల్లీ చూడండి, ఇన్ ఏ ప్యారలలోగ్రామ్ డయాగనల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్. అంటే ఇక్కడ ఏసీ మిడ్ పాయింట్ ఏదైతే ఉందో బీడీ కూడా మిడ్ పాయింట్ అది అవుతుంది, ఓ అయింది. సో మనం మిడ్ పాయింట్ ఫార్ములా బట్టి ఎక్స్ అండ్ వై వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం, రైట్? ఎస్, సొల్యూషన్. గివెన్ వెర్టిసెస్ ఆఫ్ ఏ parallelogram are A1, 2, B 4, y, C x, 6 and D 3, 5. Isn't it? Yes. We know that
in a parallelogram, diagonals bisect each other. Therefore, midpoint of AC is equal to midpoint of BD, isn't it? Actually, midpoint formula x1 plus x2 by 2, y1 plus y2 by 2, right? Yes, midpoint formula x comma y is equal to x1 plus x2 by 2 comma y1 plus y2 by 2. చూడండి ఇక్కడ మిడ్ పాయింట్ ఏసీ మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేద్దాం. x1 ప్లస్ x2 అంటే 1 ప్లస్ x బై 2, 1 ప్లస్ x బై 2 కామా y1 ప్లస్ y2 అంటే 2 ప్లస్ 6 బై 2, 2 ప్లస్ 6 బై 2 ఈజ్ ఈక్వల్ టు, ఇది మిడ్ పాయింట్ ఫార్ములా. ఓకే, ఈజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ అంటే చూడండి 4 ప్లస్ 3 బై 2, 4 ప్లస్ 3 బై 2 కామా y ప్లస్ 5 బై 2, y ప్లస్ 5 బై 2, రైట్? దిస్ విల్ బి 1 ప్లస్ x బై 2 కామా 2 ప్లస్ 6 అంటే 8 బై 2 ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ 7 బై 2 కామా y ప్లస్ 5 బై 2, రైట్? ఎస్, చూడండి ఇందులో ఫస్ట్ కోఆర్డినేట్కి ఇందులో ఫస్ట్ కోఆర్డినేట్ ఈక్వల్ అవుద్ది, ఇందులో సెకండ్ కోఆర్డినేట్కి ఇందులో సెకండ్ కోఆర్డినేట్ ఈక్వల్ అవుద్ది, మనకి తెలుసు. సో దట్ ఎంప్లాయిస్, తీసుకుందాం మనం ఫస్ట్ 1 ప్లస్ ఎక్స్ బై 2, 1 ప్లస్ ఎక్స్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 7 బై 2 అండ్ 8 బై 2 ఈజ్ ఈక్వల్ టు y ప్లస్ 5 బై 2. ఇక్కడ 8 బై 2 4 క్యాన్సిల్ చేసేచ్చు కదా సార్ అని అడుగుతారు. అంటే ఇంకా బోత్ సైడ్స్ 2s ఉన్నాయి, ఈజీగా క్యాన్సిలేషన్ ఈజీ అవుతుందని ఇంకా నేను క్యాన్సిల్ చేయలేదు అక్కడ, రైట్? ఇక్కడ చూడండి 2 క్యాన్సిల్ అయిపోయింది డినామినేటర్లో బోత్ సైడ్స్. x ఈజ్ ఈక్వల్ టు 7 మైనస్ 1, x ఈజ్ ఈక్వల్ టు 6. నెక్స్ట్ ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయింది, y ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 8 అంటే 8 మైనస్ 5, 5 ని తీసుకొచ్చాం. సో ఈజ్ ఈక్వల్ టు y, 3 ఈజ్ ఈక్వల్ టు y అంటే therefore x is equal to 6 and y is equal to 3. Have you understood clearly? Yes, note it down. Yeah. Seventh question, find the coordinates of a point A where AB is the diameter of a circle whose center is 2 comma minus 3 and B is 1 comma 4. Come again. Find the coordinates of the point A where AB is the diameter of the circle, center is given that 2 comma minus 3 and one end point of the diameter is 1 comma 4. We have to find A. మనం ఇక్కడ సెంటర్ ఇచ్చేసాడు, నెక్స్ట్ వన్ ఎండ్ పాయింట్ ఇచ్చేసాడు 1 comma 4. సో ఇనీషియల్ పాయింట్ x comma y, ఇది ఫైండ్ అవుట్ చేద్దాం మనం. అంటే దీనికి ఏ ఫార్ములా వేస్తే సరిపోతుంది? యాక్చువల్లీ ఇది సెంటర్ అంటే మిడ్ పాయింటే కదా, మిడ్ పాయింట్ ఫార్ములా యూజ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేద్దాం, రైట్? ఎస్, ఏ కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. సొల్యూషన్, గివెన్ దట్ కోఆర్డినేట్స్ ఆఫ్ సెంటర్ O 2 comma minus 3, coordinates of one end point of diameter B 1 comma 4. Let the coordinates of AB x comma y అనుకుందాం. AB x comma y, right? Yes. Look here, by using midpoint formula చూడండి, మిడ్ పాయింట్ ఏంటి? 2 comma minus 3 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ x ప్లస్ 1/2 కామా నెక్స్ట్ y ప్లస్ 4/3
y ప్లస్ 4/2 రైట్. ఎస్, ఇక్కడ చూడండి ఫస్ట్ కోఆర్డినేట్ ఈక్వల్ చేద్దాం, సెకండ్ కోఆర్డినేట్ ఈక్వల్ చేద్దాం. సో దట్ ఎంప్లాయిస్ x ప్లస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 2 రైట్. సో x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 2s are 4, x ఈజ్ ఈక్వల్ టు 4 minus 1 దట్ ఈజ్ 3. x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా 3 వచ్చింది. సో ఇన్ ద సేమ్ వే y ప్లస్ 4/2 ఈజ్ ఈక్వల్ టు -3, y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 2 3s are -6, y ఈజ్ ఈక్వల్ టు -6 -4 అంటే y ఈజ్ ఈక్వల్ టు -10 వచ్చింది రైట్. అంటే x ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది, y ఈజ్ ఈక్వల్ టు -10 వచ్చింది. దేర్ ఫోర్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ a is 3, -10. Have you understood clearly? Yes, Nodina. Next, 8th question. If a and b are -2, -2 and 2, -4 respectively, find the coordinates of p such that AP is equal to 3/7 AB and P lies on the line segment AB. Come again. If A and B are -2, -2 and 2, -4 respectively, అంటే ఒక లైన్ సెగ్మెంట్ ఉంది, ఒక లైన్ సెగ్మెంట్ A -2, -2 అనుకుందాం, B అనేది 2, -4 అనుకుందాం రైట్. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ P అనే పాయింట్ P లైస్ ఆన్ ద లైన్ సెగ్మెంట్ AB లైన్ సెగ్మెంట్ మీద P అనే పాయింట్ ఉంది. AP ఈజ్ ఈక్వల్ టు 3/7 AP ఈజ్ ఈక్వల్ టు 3/7 AB అయ్యేటట్టు P అనే పాయింట్ ఎక్కడో P అనే పాయింట్ ఉంది దీని మీద AB లైన్ సెగ్మెంట్ మీద. అయితే కనుక ఆ పాయింట్ కోఆర్డినేట్స్ ఏంటి ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు రైట్. అది ఏమి ఇచ్చాడు కండిషన్ AP ఈజ్ ఈక్వల్ టు 3/7 AB రైట్. లెట్ us find. సో సొల్యూషన్ గివెన్ పాయింట్స్ ఆర్ A -2, -2 and B 2, -4 and also given AP is equal to 3/7 AB అని ఇచ్చాడు. AP is equal to 3/7 AB అని ఇచ్చాడు. AB ఇటే ట్రాన్స్ఫర్ చేసేయండి. AP/AB is equal to 3/7 అంటే టోటల్గా AP/AB చూసినట్లయితే AP 3 పార్ట్స్ ఉంటే కనుక AB 7 పార్ట్స్ అంటే AP 3 పార్ట్స్ ఉంది, అదేవిధంగా AB 7 పార్ట్స్ ఉంది. మరి PB ఎంత అవుతుంది? PB ఈజ్ ఈక్వల్ టు 7 - 3 అంటే 4 పార్ట్స్ కదా, 4 పార్ట్స్ అంతే కదమ్మా. ఇది 3 పార్ట్స్ 7 పార్ట్స్. PB కావాలంటే 7 - 3 4 పార్ట్స్, ఇది 4 అన్నమాట. అంటే P అనే పాయింట్ ABని 3:4 రేషియోలో డివైడ్ చేస్తుంది. అంటే బై సెక్షన్ ఫార్ములా యూజ్ చేసి P కోఆర్డినేట్స్ అయితే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అర్థమైంది కదా. AP 3 అని ఇచ్చాడు, AB టోటల్గా 7 ఇచ్చాడు, మరి PB ఎంత అవుతుంది? 4 కదా. 7 - 3 విల్ బి 4, ఇంకో 3 + 4 విల్ బి 7 రైట్. ఎస్, బై సెక్షన్ ఫార్ములా M1:M2 is equal to 3:4 right. So Px, y is equal to formula ఏంటమ్మా? M1x2 plus M2x1 by M1 plus M2 M1y2 plus M2y1 by M1 plus M2. ఇది సెక్షన్ ఫార్ములా. x, y అంటే మనం మామూలుగా x, y వేద్దాం. ఈజ్ ఈక్వల్ టు M1 అంటే 3 రైట్, 3 ఇంటూ x2, ఇది x1 y1 x2 y2, ఇదిగో x1 y1 x2 y2, M1 x2 అంటే 2 ప్లస్ M2 అంటే 4 ఇంటూ x1 -2 బై 3 + 4. నెక్స్ట్ M1 y2, M1 3 ఇంటూ y2 -4 ప్లస్ M2 అంటే 4 ఇంటూ M1 y1 అంటే -2 బై 3 + 4. దట్ ఈస్ ఈక్వల్ టు 3 + 3 2s are 6
ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 2s 8/7. నెక్స్ట్ ఇది 3 4s -12 -8/7 అంటే x, y. సో ఇక్కడ చేద్దాం. x, y ఈజ్ ఈక్వల్ టు చూడండి 6 - 8 ఎంత -2 -2/7 కమా ఇది -12 -8 అంటే -20/7. Therefore the coordinates of P are -2/7 -20/7. Have you understood clearly? Yes, note it down. Ninth question. Find the coordinates of the points, divide the line segment joining A -2, 2 and B 2, 8 into 4 equal parts. Come again. Find the coordinates of the points, divide the line segment joining A -2, 2 and B 2, 8 into 4 equal parts అంటున్నాడు. అంటే ఈ పాయింట్స్తో జాయిన్ అయ్యే లైన్ సెగ్మెంట్ని 4 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేయమంటున్నాడు. సపోజ్ చూడండి ఇది లైన్ సెగ్మెంట్ AB ఈజ్ ద లైన్ సెగ్మెంట్ A -2, 2 B 2, 8 2 పాయింట్స్ ఉన్నాయి కదా లైన్ సెగ్మెంట్ ఎండ్ పాయింట్స్. సో దీన్ని మొత్తం ఈ టోటల్ లైన్ సెగ్మెంట్ 4 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేయమంటున్నాడు. 4 ఈక్వల్ పార్ట్స్ అంటే సపోజ్ ఇక్కడ చూడండి ఫస్ట్ క్యూ అనే పాయింట్ పెడతాం. ఈ రెండింటికి మధ్యలో ఉన్న పాయింట్ క్యూ అవుతుంది, రైట్. మరి ఏక్యూకి మధ్యలో పి అనే పాయింట్ పెడదాం, క్యూబీకి మధ్యలో ఆర్ అనే పాయింట్ పెడదాం. ఇప్పుడు చూడండి ఇవన్నీ 1 2 3 4 ఈక్వల్ పార్ట్స్ అయినాయి కదా. ఎస్, అంటే మనం ఏం చేద్దామంటే ఇక్కడ మిడ్ పాయింట్ ఫార్ములా యూజ్ చేసి ఫస్ట్ ఏబీకి మిడ్ పాయింట్ క్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. తర్వాత ఇది 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ అవుతుంది. తర్వాత ఏం చేద్దామంటే ఏక్యూని మళ్ళీ 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేద్దాం, పి కోఆర్డినేట్స్ వస్తాయి. అలాగే క్యూబీని మళ్ళీ 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేద్దాం, ఆర్ కోఆర్డినేట్స్ వస్తాయి. ఆ విధంగా మిడ్ పాయింట్ ఫార్ములా యూజ్ చేసి అయితే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట, రైట్. ఎస్, సొల్యూషన్. గివెన్ పాయింట్స్ ఆర్ A -2, 2 and B 2, 8, right? Yes. Let P, Q, R are the points on AB. Divide the line segment into 4 equal parts. 4 equal parts, right? Yes. By using midpoint formula. చూడమ్మా midpoint formula x, y కావాలంటే ఏం చేయాలి? x1 + x2/2 y1 + y2/2 అంతే కదా. ఎస్, లెట్ us find Q now. Midpoint of AB is Q. Now midpoint of A -2, 2 and B 2, 8 is Q, right. Coordinates of Q is equal to చూడండి x1 + x2 అంటే -2 + 2/2 y1 + y2 2 + 8/2. సో దట్ ఈస్ ఈక్వల్ టు Q ఈజ్ ఈక్వల్ టు ఎస్ కోఆర్డినేట్స్ ఆఫ్ Q ఇది 0/2 10/2 0, 5 వచ్చింది. అంటే కోఆర్డినేట్స్ ఆఫ్ Q ఆర్ 0, 5, రైట్. ఎస్, ఇక్కడ వస్తుంది ఇది 0, 5 అని వచ్చింది. నౌ మిడ్ పాయింట్ ఆఫ్ AQ ఈజ్ P. మిడ్ పాయింట్ ఆఫ్
A -2, 2 and Q 0, 5 is P, right? Coordinates of P is equal to, yes, again -2 plus 0, -2 plus 0 by 2, 2 plus 5 by 2, that is equal to -2 by 2, 7 by 2. చూడండి 1 టైం క్యాన్సిల్ అవుతుంది కదా. సో దట్ ఈస్ ఈక్వల్ టు -1, 7 by 2. కోఆర్డినేట్స్ ఆఫ్ P అయితే వచ్చేసింది -1, 7 by 2 అని. సో ఇది -1, 7 by 2 కోఆర్డినేట్స్ ఆఫ్ P. నెక్స్ట్ మిడ్ పాయింట్ ఆఫ్ Q 0, 5 and B 2, 8 is R. Now coordinates of R is equal to, చూడండి x1 plus x2, 0 plus 2 by 2, 5 plus 8 by 2, that is 2 by 2, 13 by 2, అంటే 1, 13 by 2. సో కోఆర్డినేట్స్ ఆఫ్ R 1, 13 by 2 వచ్చిందనమాట. చూడండి మనకి మొత్తం ఏబీని 4 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసాం. వాటి కోఆర్డినేట్స్ కూడా ఫైండ్ అవుట్ చేసాం. P కోఆర్డినేట్స్ వచ్చి -1, 7 by 2, Q కోఆర్డినేట్స్ వచ్చి 0, 5 అండ్ R కోఆర్డినేట్స్ వచ్చి 1, 13 by 2. సో హ్యావ్ యూ అండర్స్టూడ్ క్లియర్లీ? ఎస్, నోట్ ఇట్ డౌన్. Next 10th question, this is the final question in this exercise and this chapter also, right? Yes, find the area of a rhombus if its vertices are 3, 0, 4, 5, -1, 4 and -2, -1 taken in order అని ఇచ్చాడు. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఏ రాంబస్ అని ఇచ్చాడు. వెర్టిసెస్ ఇచ్చేసాడు, వరుసగా ఇచ్చాడు. 3, 0, A 3, 0, B 4, 5, C -1, 4, D -2, -1 అని మనం తీసుకున్నాం. ఎస్, వెర్టిసెస్ అన్నీ ఇచ్చాడు. అయితే కనుక ఏరియా ఆఫ్ ద రాంబస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఏరియా ఆఫ్ ద రాంబస్ ఫార్ములా ఏంటమ్మా? ఎస్, హాఫ్ D1 ఇంటూ D2. D1 ఇంటూ D2 అంటే డయాగ్నల్స్, హాఫ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ డయాగ్నల్స్ కదా. సో అంటే మనం డయాగ్నల్స్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక డయాగ్నల్స్ ఫైండ్ అవుట్ చేసి సో వాటిని హాఫ్ చేస్తే సరిపోతుంది, రైట్? డయాగ్నల్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే వాటి మధ్య డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి బై యూజింగ్ ఆఫ్ డిస్టెన్స్ ఫార్ములా, రైట్? ఎస్, సొల్యూషన్. Given that the vertices of a rhombus are yes, A 3, 0, B 4, 5, C -1, 4 and D -2, -1, right? Actually area of the rhombus is equal to half into product of diagonals, product of its diagonals. ఇది హింట్లో ఇచ్చాడు, ఆల్రెడీ హింట్ ఇచ్చాడు కదా, హింట్లో ఉందమ్మా. సో హాఫ్ ఇంటూ D1 ఇంటూ D2, రైట్? సో లెట్ us find the diagonals by using of distance formula. By distance formula ఏంటమ్మా? ఎస్, రూట్ ఆఫ్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square. సో ఫస్ట్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏసీ ఫైండ్ అవుట్ చేద్దాం ముందు. ఏ 3, 0 అండ్ C -1, 4 మధ్య డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏసీ ఈజ్ ఈక్వల్ టు root of x2 minus x1 -1 -3 whole square plus 4 minus 0 whole square, right? So that is equal to root of -1 -3 అంటే -4 whole square అంటే yes 16 plus ఇది 4 minus 0 అంటే 4, this is also 16 అంటే that is root 32. This can be written as 16 2s కాబట్టి 4 root 2 units, రైట్? అదేవిధంగా బీడీ ఫైండ్ అవుట్ చేద్దాం.
B 4 comma 5 and D minus 2 comma minus 1. Yes, BD is equal to root of minus 2 minus 4 whole square plus minus 1 minus 5 whole square. So that is, చూడండి minus 2 minus 4 అంటే minus 6. Minus 6 whole square is plus 36. Plus again, this will be minus 1 minus 5 minus 6 minus 6 whole square అంటే plus 36. So that is equal to root 72. అంటే 36 2s అని రాసుకోవచ్చు కాబట్టి 6 root 2 units. Right? Yes. Area. Now area of the rhombus. Rhombus A is equal to half D1 D2. Product of its diagonals కదా. సో D1 అంటే హాఫ్ ఇంటూ D1 ఎంత వచ్చిందమ్మా, ఇది 4 root 2 units వచ్చింది, ఇంటూ D2 6 root 2 6 root 2 units వచ్చింది. చూడండి root 2 ఇంటూ root 2 విల్ బి 2 కదా, అంటే root 2 న్యూమరేటర్లో ఇక్కడ డినామినేటర్లో 2 క్యాన్సిల్ అయిపోతే 4 ఇంటూ 6 మిగిలిన 4 6 24 స్క్వేర్ యూనిట్స్. అండర్స్టూడ్? సో ఏరియా ఆఫ్ ద rhombus వచ్చి 24 స్క్వేర్ యూనిట్స్. హ్యావ్ యూ అండర్స్టూడ్ క్లియర్లీ? ఎస్, నోట్ ఇట్ డౌన్. ఓకే వ్యూయర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.